వెల్కమ్ బ్యాక్. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేధానికి సంబంధించి భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మిలిటరీ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా చర్చలు సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా పాక్ ని అన్ని రకాలుగా దెబ్బతీసే విధంగా 5 సంచలనమైనటువంటి డెసిషన్స్ ని ప్రధాని మోదీ తీసుకోవడం జరిగింది. భారత్ తీసుకున్నటువంటి ఈ 5 సంచలన డెసిషన్స్ వల్ల పాక్ చాలా రకాలుగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే భారత్ తీసుకున్న డెసిషన్ లో చాలా ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు చేసుకోవడం జరిగింది. ఇది పాక్ పైన చాలా పెద్ద దెబ్బ అని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1947లో మనకి ఏదైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు 1948లో ఇమీడియట్ గానే భారత్ పాక్ కి సంబంధించిన ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది అంటే నీరు పంచడాన్ని అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. అప్పుడు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చి వీరిద్దరి మధ్య ఒక సయోధ్యను కుదిర్చి అప్పుడు ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. అంటే 1954లోనే వీటికి సంబంధించినటువంటి చర్చలు కొలిక్కి వచ్చినప్పటికీ 1960లో దీనికి సంబంధించి ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్లు ఒక సంతకం రూపంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే చాలా ముఖ్యంగా భావిస్తున్నటువంటి ఈ సింధు నది జలాలకు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. తూర్పు ప్రాంతము అదేవిధంగా పశ్చిమ ప్రాంతం నుంచి కూడా ఈ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భారత్ నుంచి పాకిస్తాన్కు ఈ నదీ జలాలు అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఈ ఇండస్ నది అంటే ఈ సింధు జలం అనేది మనకి టిబెట్ నుంచి ప్రారంభమయ్యి ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా వాటి ఉపనదులతో కూడుకొని ఈ సింధు నది అనేది మనకి పాకిస్తాన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగువన ఉన్నటువంటి భారత్ నుంచి వచ్చేటువంటి నీటి విషయంలో అప్పుడు 2 దేశాలకి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ ఈ సింధు నది జలాల ఒప్పందం విషయంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. ఇది ఏంటంటే పాకిస్తాన్ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎన్ని రంగాలుగా అంటే అన్ని రంగాలుగా కూడా పాక్ని సంక్షోభంలోకి నెట్టేటువంటి డెసిషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆల్మోస్ట్ 80% ఆఫ్ వాటర్ కి సంబంధించి అక్కడ వ్యవసాయ పనులు కావచ్చు, సాగునీరుకి సంబంధించినటువంటి అన్ని వాటికి కూడా పాకిస్తాన్ అనేది ఇక్కడ మెయిన్ గా వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నది. ఒక్కసారిగా మనం ఈ సింధు నది జలాల ఒప్పందంలో పాక్ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది అనేటువంటివి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్లో మెయిన్గా కరెంటు సంక్షోభం అనేది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చేటువంటి మెయిన్ ఈ పశ్చిమంగా వచ్చేటువంటి ఈ సింధ్, జీలం, అదేవిధంగా చీనాబ్ ఈ నదుల నుంచి వచ్చేటువంటి వాటర్తో పాకిస్తాన్లో ఆల్మోస్ట్ అన్ని విద్యుత్ కేంద్రాల్లో కూడా వాటర్ అనేది అంటే విద్యుత్కి సంబంధించి అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ పరంగా కూడా చాలా పెద్ద దెబ్బగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాము. పాక్లో వ్యవసాయ విద్యుత్ రంగం పైన చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్గా కూడా పాకిస్తాన్ కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశంగా మనం చెప్పవచ్చు. అక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా వారి జీవనాధారం వ్యవసాయం ఉంటుంది. అక్కడ కూడా ఈ పంటలకి సంబంధించి కూడా వాటర్ రాకపోవడం వల్ల అక్కడ ఆహార ఉత్పత్తి అనేది జరగదు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఏ విధంగా ఉందనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. నిత్యావసరాలన్నీ కూడా చుక్కలు నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ పెట్రోల్ కానీ లేదా వాళ్ళకి అక్కడ గోధుమ పిండి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం ఈ సింధు నది జలాలను కనుక ఆపేసినట్లయితే మెయిన్గా వ్యవసాయం, విద్యుత్ రంగాలపైన పాకిస్తాన్కి చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ప్రజల అవసరాలు అదేవిధంగా అన్ని రంగాలపైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం మనం ఏ రకంగా భారత్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ అనేది పాకిస్తాన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది. అయితే సింధు నది ద్వారానే పాకిస్తాన్కు 80% నీటి సరఫరా అనేది జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 23 crores పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వారందరికీ కూడా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇతర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాటర్ అనేది మెయిన్ సింధు నది నుంచి వెళ్తూ ఉన్నాయి. మెయిన్గా దీనికి ఉపనదులుగా ఉన్నటువంటి ఈ జీలం, చీనాబ్ ఈ 3 నదుల మెయిన్ స్ట్రీమే పాకిస్తాన్కి చాలా జీవనాధారం. ఇక నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాము. సింధు నది ఎఫెక్ట్ అనేది పాక్పై ఎలా పడుతుందో.
టర్బెల్లా మాంగ్లా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి అంటే వాళ్ళ కంట్రీకి కావాల్సినటువంటి విద్యుత్ సోర్సెస్ అనేది టర్బెలా మాంగ్లా, ఇవి చాలా పెద్ద విద్యుత్ స్టేషన్స్. ఇక్కడ మనకి వాటర్ అనేది ఆగిపోవడం వల్ల ఈ విద్యుత్ స్టేషన్స్లో విద్యుత్ అనేది సరఫరా అనేది అసలు విద్యుత్ అకామిడేట్ చేయడమే తగ్గిపోతుంది. కాబట్టి ఇక సాధారణ జనజీవితానికి అన్ని రకాలుగా ఫార్మసీ కావచ్చు, ఫ్యాక్టరీస్ పరంగా కావచ్చు, సాగునీటి నిత్య అవసరాలకు అన్నిటికీ కూడా విద్యుత్ అనేది ఆగిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాము. సో పాకిస్తాన్లో ప్రస్తుతం నీటి లభ్యతలో అస్థిరత ఉన్నది. సో ఇప్పటికే అస్తవ్యస్త పాలనలతో పాకిస్తాన్ అనేది గడుపుతూ ఉన్నది. ప్రజలు అన్ని రకాల ఇబ్బందుల్ని అక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ సోర్సెస్ మనకి ఈ వాటర్, ఫుడ్ ఇలాంటి సోర్సెస్లో కూడా చాలా గట్టి దెబ్బ. వాళ్ళ నీటి లభ్యతలో కూడా చాలా అస్థిరత ఉంది. అంటే వాళ్ళకి వేరే రకంగా అకామిడేట్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ వాళ్ళకి లేవు. ఇక నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం మనం. సో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న పాకిస్తాన్ దాన్ని మరింత పెంచాల్సిన పరిస్థితి ఉంది. సో వాటర్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేయడానికి ఇప్పుడు కనుక ఈ ఒప్పందం అనేది తాత్కాలికంగా ఆపివేశారు. కాబట్టి వాళ్ళ మెయిన్ సోర్స్ అంటే దీనికి ఆల్టర్నేట్గా ఉన్న సోర్స్ అనేది బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది. అయితే ఈ బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సినటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్ కనిపిస్తుంది. మరి దాని ద్వారా వాళ్ళు ఎంతవరకు వాళ్ళకున్న దీని ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటారనేది మనం వేచి చూడాల్సిన విషయం. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఏటా 19 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటూ ఉంటుంది పాకిస్తాన్. మరి ఈ నేపథ్యంలో వాటర్ సోర్స్ ద్వారా వచ్చేటువంటి ఆ జల విద్యుత్కి ఇప్పుడు అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఈ దిగుమతులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పూర్తిగా ఇప్పటికే చితికిపోయినటువంటి పాకిస్తాన్ మరి ఈ దిగుమతుల విషయంలో మరింత రాజీ పడాలి, ఎక్కువ దిగుమతులు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్గా కూడా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో బొగ్గు దిగుమతుల్లో పాక్ పైన $1.5 బిలియన్ల ప్రభావం పడుతుంది. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్న ఆల్రెడీ ఎకనామికల్గా కూడా పాక్ దేన్ని కూడా భరించేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా ఎకనామికల్గా వీక్ అయి ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బొగ్గుకి సంబంధించిన దిగుమతులు 17% చేసుకుంటున్నారు. దానికి వాళ్ళు అదనంగా ఇప్పుడు $1.5 బిలియన్ల భారం అనేది ఇప్పుడు పాక్ గవర్నమెంట్ మీద పడుతుంది. సో దీన్ని వాళ్ళు ఏ రకంగా ఓవర్కమ్ చేస్తారు అనేది కూడా ప్రశ్నగా మారింది. ఇక 9th పాయింట్లోకి వెళదాం. ప్రస్తుతం జీడిపిలో 60% కంటే ఎక్కువ అప్పుల్లో పాకిస్తాన్ కనిపిస్తోంది. సో మనకేంటంటే మన దేశానికి సంబంధించి ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఆహార భద్రత కావచ్చు, ప్రజల భద్రత ఇలాంటివన్నీ కూడా జీడిపికి చాలా చాలా మెయిన్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది దేశాలకు సంబంధించి. ప్రస్తుతం జీడిపిలో 60% కంటే ఎక్కువ అప్పుల్లో పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి ఇది ఏ రకంగా కూడా పాకిస్తాన్ ఓవర్కమ్ చేసేలాగా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇక సింధు నది నుంచే లాహోర్, ముల్తాన్ పట్టణాలకు నీటి సరఫరా అవుతుంది. చాలా మెయిన్ సిటీస్ అయినటువంటి ఈ సిటీస్లో లాహోర్, ముల్తాన్ పట్టణాలకు నీటి సరఫరా ఆగిపోతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కావచ్చు, ఇతరత్ర ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా అంతా ఒక స్తబ్దు, ఒక దిగ్బంధనం జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇక సింధు నది జలాల ఒప్పందం రద్దుపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సో ఫస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ వైఖరి ఇదే. మనం చాలా సందర్భాల్లో కూడా చూసాము. వారి దగ్గర ఏం లేకపోయినా కూడా వారు మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం విషయంలో కూడా పాకిస్తాన్ అదే వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. బట్ వాళ్ళకి జరిగేటువంటి డ్యామేజ్కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఇన్ని పాయింట్స్ అంటే ఇన్ని రకాలుగా కూడా ఈ ఏదైతే మన భారత గవర్నమెంట్ తీసుకున్నటువంటి సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్కి పాకిస్తాన్ మెయిన్గా చాలా రకాలుగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా పాక్ దీనికి సంబంధించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ రకరకాల స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సింధు నది జలాల ఒప్పందం రద్దు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎలాంటి డెసిషన్, ఎలాంటి ప్రభావం చూపుతుందనేదో తెలుసుకున్నాం కదా. మరి అదేవిధంగా మన త్రివిధ దళాలు ఏ రకంగా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఏ క్షణం ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ ఉన్నది. మరి రెండు దేశాలకు సంబంధించి బలహీనతలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం.